కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బండారి రమేష్ నియామకమయ్యారు. పొలంపల్లి గ్రామానికి చెందిన రమేష్ ఎంపీటీసీగా ప్రజలకు చేసిన సేవ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పొలంపల్లిలో నియామకపు పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకముంచి మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జిల్లా నాయకులు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మండల నాయకులతో కలిసి మరింత కృషి చేస్తామని బండారి రమేష్ తెలిపారు. ఇక బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎల్ గౌడ్, జిల్లా నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ శ్రీ గిరి రంగారావు, మాజీ సర్పంచ్ సురేందర్ రావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు రెడ్డిగానిగ రాజు, సీనియర్ నాయకులు బుడిగె కొండయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గుంటి మల్లేశం, మెరుగు మోహన్, సంపత్, రమేష్ ను కలిసి అభినందించారు. తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు నాకు ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఈ అవకాశాన్ని గర్వంగా కాకుండా కార్యకర్తల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే తిమ్మాపూర్ మండలంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అనుబంధ సంఘ అధ్యక్షులకు మరియు మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, అలాగే ప్రతి గ్రామ శాఖ అధ్యక్షునికి కూడా అన్ని అనుబంధ సంఘాల పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పార్టీతో పాటు మీకు కూడా వ్యక్తిగతంగా అందరికీ నా వంతుగా ఏదైనా సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని, పార్టీని గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక ఎలక్షన్లు వచ్చేటివి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి ఈ పార్టీని ఇంకా బలంగా తయారు చేసి మనం అందరం ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ఉద్యమాలు రసమైతోటి ఎన్నో ఫైటింగ్ చేయడం జరిగినది. ఈరోజు మన రమణారెడ్డి గారు కూడా నాతో పాటు ఎంతో ఉద్యమాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ముంగడ పెట్టి మేము కూడా చాలా పోరాటాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మన తిమ్మాపూర్ మండలంలో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.